లేఖన భాగాన్ని మనము చదువుకొని ఆ లేఖన భాగాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా వాక్య పరిచర్లో మనం ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ఒక మాటను మనము చదువుతామండి. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ఒక మాటను మనము చదువుతాము. 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాము. 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం ఈ సమయమందు, ఈ రాత్రికాల సమయమందు చదువుకొని మనము ముందుకు వెళ్దామండి. కత్తి చేతను ఈటె చేతను యెహోవా రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా, మరి ఇంతవరకు పాటలు ఎందు మాకు తోడుకున్నారనైనా, వాక్య పరిచర్లోకి వెళ్తుండగా ప్రభా చదవబడిన వాక్య భాగాన్ని ప్రభ విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేము నీ వాక్యాన్ని ప్రభ విన్నట్లుగాను, గ్రహించినట్లుగాను, ఇదిగో ప్రభ అంగీకరించినట్లుగాను కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి ప్రభనైనా నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి నాయనా. ఇక నన్ను ప్రభా, ఈ సమయం నీది, ఈ స్థలము నీది కనుక ఈ స్థలము చుట్టూ మీ కంచె వేసి కాపుతలు దయచేయండి. నీ దాసుని అరికాల్లో మొదలుకొని నడినెత్తు వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడండి. ఆత్మీయ మేలులు పొందుకునేలాగున, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగునట్లుగా నీ పరిశుద్ధ లేఖనాన్ని ప్రభ నేను నీ బిడ్డలమైన అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభ మీరే మాకు బోధించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నేను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు మన అంశం ఏమిటంటే దేవుని సహాయము. ఏంటండి మంది? దేవుని యొక్క సహాయము. దేవుని సహాయము ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ రాత్రి మనము కొన్ని ఒక దేవుని సన్నిధానంలో రాయబడినటువంటి కొన్ని అంశములు బట్టి మనము మరి ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు చేసే సహాయంలో ఒక మొట్టమొదటిదిగా అద్భుతం ఉంటుంది. దేవుడు చేసేటటువంటి సహాయంలో ఆశ్చర్యం ఉంటుంది. ప్రియదనమాట ఏముంటుందండి? దేవుడు చేసే సహాయంలో అద్భుతం ఉంటుంది, అద్భుతం జరుగుతుంది. దేవుడు చేసే సహాయంలో ఆ సహాయాన్ని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యముగాను ఉంటుందనే సత్యాన్ని ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి మీరు గ్రహించాలని సత్యాన్ని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియదనమారా, గమనించినట్లయితే దేవుడు చేసే తన బిడ్డల ఎడల, అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచి నమ్మిన వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా ఆశ్చర్యముగాను అద్భుతంగా ఉంటాయి. అటువంటి సత్యాలని ఈ రాత్రి మన విశ్వాస జీవితం బలపడడానికి, మన విశ్వాస జీవితం దేవుని సన్నిధానంలో ఇంకాను బలంగా ముందుకు సాగడానికి కావలసినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, నిర్గమాకాండంలో మోషేను గురించి దేవుడు చెప్పినటువంటి విషయాలలో కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి, ఐగుప్తుల నుంచి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానని మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలకు, అంటే దేవుని ప్రజలకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళడానికి బయలుదేరదీసినప్పుడు రాజు ఒప్పుకోకపోతే, రాజు వెళ్ళడానికి ఇష్టపడకపోతే
ఆ రాజ్యంలో ఐగుప్తులో దేవుడు 10 అద్భుతమైనటువంటి కార్యములు చేసి, ఈ ప్రజలు నాకు వద్దు, ఈ ప్రజలు మీరు తీసుకుని వెళ్ళిపోండి అని తన నోటుతో తానే మోషేతో చెప్పేలాగా దేవుడు అద్భుతాన్ని అక్కడ చేసినట్లుగా ఆ యొక్క నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, దేవుడు చేసేటటువంటి సహాయంలో మొట్టమొదటిది అద్భుతం ఉంటుంది, రెండవది ఆశ్చర్యం కూడా ఉంటుంది. పంపనన్నటువంటి రోజుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు మాకు వద్దు, వెళ్ళిపోండి అన్నాడు. అంటే అది ఆశ్చర్యమే కదా. అసలు మిమ్మల్ని పంపను ససేబరి మీరు వెళ్తాకి వీలేదు అన్నటువంటి పరో రోజు నోటతోనే దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు మీరు మా రాజ్యంలో ఉంటా వీలేదు, మా రాజ్యంలో ఉంటే మాకు తెగుళ్ళు, వ్యాధులు, బాధలు ఇవన్నీ వస్తున్నాయి, మీరు వద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడంటే అది ఆశ్చర్యమే కదా. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసే సహాయంలో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం కూడా ఉంటుంది. అయితే మోషే ఐగుప్తులో నుంచి వీళ్ళని తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వీరికి మొట్టమొదటిగా అడ్డం వచ్చింది ఏంటంటే ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది. ఒకసారి ఆ మాట చదువుదామా? చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. 14వ అధ్యాయము 14 నుంచి కూడా చదువుదాం. 14, 15, 16 నిర్గమకాండము. యెహోవా మీ పక్షమును యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో మోషే చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నువ్వేళ నాకు మొరపెడుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నువ్వు చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యలో ఆరిన నేలను నడిచి వెళ్ళెదురని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళడానికి బయలుదేరి బయటకు వచ్చేసారు. ఐగుప్తులో నుంచి పిల్లా జల్లలతో బయటకు వచ్చేసారు, ఆస్తుపాస్తులతో బయటకు వచ్చేసారు, గొర్రెలు, గొడ్డులు, మేకలు, మందలతో, గాడిదలతో బయటకు వచ్చేసారు. చిన్నపిల్లలమ్మ సంకన పెట్టుకుని, పెద్దోళ్ళు అయితే కావడేసుకుని బయలుదేరి బయటికి పాలు తేనె ప్రవహించే దేశం అంట అది. దేవుడు తన ప్రజలను దేవుణ్ణి ఆరాధించడానికి పంపించమని చెప్తున్నాడు కనుక దేవుడు మీరు పంపించాలని మీతో చెప్పాడు కదా. మోషే చెప్పినప్పుడు ఎందుకు వినలేదు? మీరు వినలేదు కనుకని దేవుడు ఈ తెగులు రప్పించాడు. నిజమే ప్రియమైన దేవుడు చేసిన అద్భుతమైన కార్యమైన ఏంటో తెలుసండి. మగ సంతానం అంతా కూడా వెంటనే పొరవ పంపించేశాడు. బాగుంది. అక్కడ ఐగుప్తులోంచి వీళ్ళు బయలుదేరి సంతోషంతో పాటలు పాడుకుంటూ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అంటూ బయలుదేరే పాటలు పాడుకుంటూ ఎప్పుడైతే ఐగుప్తుని దాటి ముందుకు వచ్చేసరికి మొట్టమొదటి కష్టం ఎదురైంది. మొట్టమొదటి ఆపద వారికి ఎదురొచ్చింది. ఏంటది? అదే ఎర్ర సముద్రము. ప్రియమైన బిడ్డలారా, ఎర్ర సముద్రం ఎదురొస్తే దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మనుషులను పరిశీలన చేస్తున్నాడు, మనుషులను పరిశీలిస్తున్నాడు. వారు వెళ్తూ వెళ్తున్నారు, ఎలాగే వెళ్తున్నారు, నా బిడ్డలు నేను కాపాడాలి, నా బిడ్డలు నేను రక్షించాలి కదా అని దేవుడు ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రియమైన బిడ్డలారా, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆగిపోయిన తర్వాత మోషేతో అంటున్నారు, మోషే ఐగుప్తులోంచి దేవుడు విడిపిస్తానన్నాడు, ఐగుప్తులోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చా బాగుంది, పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళాలి కదా, మరి ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది, ఇప్పుడు ఎలాగా మా పరిస్థితి? మమ్మల్ని ఇక్కడ చంపేద్దామనా? ఇక్కడ మమ్మల్ని పూడ్చిపెడదామనా? ఐగుప్తులో సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని అంటారు వాళ్ళు. అక్కడ ముందు వచ్చిన వాళ్ళు చూస్తే మొదట వచ్చిన నుంచి ఎర్ర సముద్రం చూసి ఎర్ర సముద్రం దాటడానికి వీలు లేని సందర్భంలో వారు మోషేతో అంటారు, ఐగుప్తులో సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని అంటూ ఉంటారు. దేవుడు పైన చూస్తూనే ఉంటాడు. చూసి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి తెలుసా? మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, మోషే దేవుని అడుగుతూ ఉంటాడు, దేవుని వేడుకుంటూ ఉంటాడు, దేవుని బ్రతిమాలుతూ ఉంటాడు. అందుకే దేవుడు మోషేతో చెప్తున్న మాట మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు యెహోవా చూడండి, దేవుడు చెప్తున్నాడు మోషే నీ చేతిలో ఉన్న కరసాపయ్యా, ఎందుకు నాకు కన్నీళ్ళు విడుస్తూ, ఎందుకు నాకు ప్రార్థన చేస్తూ, ఎందుకు నాకు మొరబెడుతూ ఉంటావు?
నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతోనే కదా 10 తెగులు చేశాను. ఆ కర్రను చాపు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోతుంది, ఆరిన నేలను మీరు వెళ్ళవచ్చు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కర్ర చాపాడు. మోషే కర్ర చాపిన వెంటనే ఆ యొక్క ఎర్ర సముద్రం ఏందండి, 2 పాయలుగా విడిపోయింది. 2 పాయలుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం వెళ్ళడానికి ఆరిన నేలగా క్షణాల్లో తయారైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. అద్భుతం ఏంటి? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం అద్భుతం. అంతవరకు ఎప్పుడు చేయలేదు. అలాగా అంతవరకు ఎవరు కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయలేదు. అది అద్భుతం. ఆశ్చర్యం ఏంటో తెలుసండి, తడిగా ఉన్నటువంటి నేల పొడిగా అయిపోయి వారు ప్రయాణించడానికి వీలుగా తయారైంది. అది ఆశ్చర్యం. ప్రియమైన బిడ్డలారా, మోసే కర్ర చూపిస్తే చాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేలను వారు ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక ఆశ్చర్యం ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి కార్యము దేవుడు చేసే ప్రతి పనిలో ఉంటుంది. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? అమ్మా, అర్థమవుతుందా? దేవుడు చేసే కార్యాల్లో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. మీ జీవితాల్లో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉండొచ్చు. నా జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు. అనుకోని సంఘటనలు ఎన్నో వచ్చినప్పుడు ఆ సంఘటనల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. మిమ్మల్ని కూడా తప్పించి ఉండొచ్చు, మీకు కూడా అటువంటి సంభవాలు జరిగి ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే అనుభవిస్తాము. అనుభవించిన తర్వాత వాటిని విడిచిపెట్టేస్తాం, మర్చిపోతూ ఉంటాం. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మర్చిపోయేవి కాదండి, విడిచిపెట్టేవి కాదు. రోజు మనం మననం చేసుకుంటూ, ప్రభువా నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేస్తావు, ఈ అద్భుతమైన కార్యం చేస్తావు కనుక దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నానని ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు వస్తాయి మనకి. దేవుని సందు ప్రార్థన చేయడానికి ఏం కావాలి మనకి? దేవుడు మనకి ఇచ్చిన మనకు వచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కష్టాన్నిచ్చి దేవుడు ఎలా తప్పించాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు దేవుని మీద విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి జీవించడానికి అవకాశం ఉంటున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నెలల వారిని దేవుడు నడిపించాడు. ఎందుకు? తన ప్రజలను కాపాడాలి, తన ప్రజలను దేవుడు క్షేమముగా నడిపించాలి. కనుక దేవుడి కార్యములు చేశాడని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, దానియేలు గ్రంథంలో కూడా చిన్న చరిత్ర ఉంటుందండి. దానియేలు గ్రంథంలో దేవుడు చేసేటటువంటి సహాయంలో ఒక అద్భుతం ఉంటుంది, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం ఉంటుంది. షడ్రక్ మేషక్ గురించి మనకు తెలుసు కదండి. రాజు ఏం చేశాడు? ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి మీరందరూ వచ్చి మొక్కాలన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి షడ్రకు మేషక్ అబేద్నెగోలు ఆ విగ్రహానికి మొక్కడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే సైనికులు తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత రాజు వారిని అడుగుతున్నారు, ఏమయ్యా నా రాజ్యంలో మీరు ఉంటున్నారు కదా, నేను పెట్టిన శాస్త్రాన్ని మీరు పాటించరా? ఒకవేళ మీకు తెలియక మానేస్తారేమో, ఇప్పుడన్నా మీరు మొక్కండి అన్నప్పుడు షడ్రకు మేషక్ అబేద్నెగోలు ఒక మాట అంటారు, రాజా నువ్వు నిలబెట్టించినటువంటి విగ్రహం ప్రతిమకు మొక్కము, కానీ ఒకవేళ నీవు ఈ అగ్నిగుండంలో పడవేస్తే ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. రెండవది, ఇందు నిమిత్తము నీకు సమాధానం చెప్పవలసిన చింత కూడా మాకు లేదన్నప్పుడు రాజు కోపం వచ్చి షడ్రకు మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేయించాడు. బాగానుంది. పడవేసిన తర్వాత దేవుడి సహాయం ఎలాగుంటుందన్నా నేను అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను దేవుని సహాయం ఉంటుంది. కనుక విపరీతమైన బిడ్డలారా, ఎప్పుడైతే అగ్నిగుండంలో వీళ్ళ పడవేశారో, పడవేసిన వెంటనే అద్భుతం ఏం జరిగింది? అక్కడ ఏంటి అద్భుతం జరిగింది? అగ్నిగుండంలో పడవేయబడినటువంటి వీళ్ళకి అగ్ని ఏమాత్రమో హాని చేయలేదు. మొట్టమొదటి ఆశ్చర్యం ఏంటో తెలిసింది, ముగ్గురిని పడేస్తే ఆ అగ్నిగుండంలో నలుగురుగా తిరుగుతున్నారు. ఇది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగ్గురిని అగ్నిలో పడేస్తే అగ్ని వారికి ఏ హాని చేయలేదు. ఇది ఆశ్చర్యం. అసలు పొయ్యిలో మండుతున్నటువంటి గ్యాస్ స్టవ్ మీద మీరు చేయి పెడితే చేయి కాలుతుంది, మామూలు కాలుతుంది, అది సర్వసాధారణమే. మండుతున్నటువంటి అగ్ని నిప్పులు చేత్తో పట్టుకుంటే చేయి కూడా కాలుతుంది. అగ్నిని మనం అంటించుకుంటే మనం తగలబడిపోతాం.
అటువంటిది గొప్ప అగ్నిగుండం వేడంతలా వేడిమి చేసినటువంటి అగ్నిగుండంలో షడ్రక మేషక అబేద్నెగో గాని ముగ్గురు అందులో పడేస్తే అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. ఆశ్చర్యం, అద్భుతం ఏంటో తెలిసింది. ఆ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన తెల్లన్న బట్టలు వేసుకుని లోపల తిరుగుతున్నాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మన ముగ్గురు అయితే నలుగురు వస్తున్నారంటే ఇక్కడ 1+3 ఆఫర్ ఏమైనా ఉందా ఇందులోను? వీళ్ళ ముగ్గురుని అయితే నలుగురు అయ్యేటటువంటి మహాత్మ్యుల దగ్గర ఏమైనా ఉందా అనుకున్నాడు. వెంటనే వాళ్ళని బయటకు తీసుకొస్తే మళ్ళీ ముగ్గురు ఉన్నారు. లోపల చూస్తే నలుగురు కనపడ్డారు. బయటకు తీస్తే మరలా ముగ్గురు. పడేసేటప్పుడు ముగ్గురే, అగ్నిగుండం నుంచి బయటకు తీసినప్పుడు కూడా ముగ్గురే. దేవుని సహాయము అద్భుతంగాను ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే వారిని బయటికి తీసుకొస్తే ఆశ్చర్యం ఏంటంటే అగ్ని వాసన వారి బట్టలకి అంటుకోలేదంట. ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది, చాలా ఆశ్చర్యమైన మాట. ఏంటో తెలిసింది చూడండి. వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను కాలిపోలేదు అని రాయబడి ఉంటుంది. ఆశ్చర్యమైన విషయం. కనుక ప్రియమైన దేవుడు చేసేటువంటి కార్యములు చాలా అద్భుతంగాను, దేవుడు చేసేటటువంటి సహాయము ఆశ్చర్యముగాను మన జీవితంలో ఉంటుందని సత్యాన్ని ఈ రాత్రి మీరు గుర్తిస్తే మీకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మనం చదువుకున్నటువంటి వాక్య భావంలోనికి వెళ్దాం. ఏం చదువుకున్నాం మనం? సమూయేలు గ్రంథంలో దావీదు గారి యొక్క చరిత్రలో మొట్టమొదటిగా దావీదుకుని గొలియాతుకుని జరిగినటువంటి ఒక సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కూడా దేవుడు చేసే సహాయంలో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రణాళిక చాలా పకడ్బందీగా ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేస్తాడు. పకడ్బందీగా దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. దావీదు కుమారులో 80 కుమారులు ఆఖరి వాడు 8వ వాడు దావీదు గారు. మిగిలిన 7 రాజు దగ్గర సైన్యంలో చేరి సైన్యంలో వారు యుద్ధం చేయడానికి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న ప్రియజన బిడ్డలారా. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రియజన బిడ్డలారా, దావీదును అక్కడికి పంపించడానికి దేవుడు ఒక పెద్ద ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఒక పెద్ద ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు. 17వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ప్రణాళిక, దేవుడు ఏదైనా సహాయం చేసే ముందు ప్రణాళికాబద్ధంగా సహాయం చేస్తాడు. మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుడు తన కన్ను సన్నలలో ఆ కార్యమును చేస్తారని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం చూడండి. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తోముడు గోధుమలు, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గంటలు కూడా తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని యెష్షయి దావీదును పంపించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. బాగుంది. దావీదును యుద్ధంలో ఉన్నటువంటి యెష్షయి కుమారులైనటువంటి 7 అన్నదమ్ముల దగ్గరికి పంపాలంటే ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేయాలి. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే దేవుని వాక్యం మనకు అర్థం అవుతుంది. మన జీవితాల్లో కూడా దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రణాళికబద్ధంగా మనం వెళ్ళాలి. ఆ ప్రణాళికబద్ధంగానే మనం నడవాలి. ఆ ప్రణాళికలో మనం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళుతూ ఉంటే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఏమనుకున్నాడు? దావీదుని యెష్షయి కుమారులైనటువంటి 7 సైన్యాధిపతుల సైన్యం దగ్గర ఉన్నారు కనుక, మరి సౌలు రాజు దగ్గర సైన్యంలో ఉన్నాడు కనుక, వారు యుద్ధం చేస్తున్నారు కనుక దావీదును ఆ యుద్ధము చేస్తున్నటువంటి ప్రాంతానికి పంపించాలని దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ఎలాగా? దావీదు వెళ్తానంటే తండ్రి ఒప్పుకోడు. ఎరే నీకెందుకురా, యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళం, యుద్ధంలో వారు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావులే అని యెష్షయి దావీదును వెళ్ళనవాడు మామూలుగాను. కానీ దేవుడు ఏం చేశాడు? యెష్షయికి ఒక కోరిక పుట్టించి యెష్షయి ద్వారా కానీ తండ్రి అయినటువంటి యెష్షయి గారి ద్వారా కానీ దావీదును ఆ యుద్ధపు ప్రాంతానికి పంపించాలని దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఏమన్నాడంటే యెష్షయితో చెప్పిస్తున్నాడు దావీదుతో, నాయనా మీ అన్నలు యుద్ధం చేస్తున్నారు కనుక మీ అన్నల దగ్గరికి నువ్వు వెళ్తూ వేయించినట్టు గోధుమలు పట్టుకెళ్ళు,
జున్నుగట్టలో పట్టుకెళ్ళు అని తన చిన్న కుమారుడైనటువంటి దావీదుతో చెప్పి దావీదును యుద్ధం చేస్తున్న ప్రాంతానికి, ఆ లోయలోనికి దావీదును దేవుడు ప్రణాళికాబద్ధంగా పంపించడానికి యెషయా ద్వారాగా చెప్పించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 19వ వచనం చూసినట్లయితే సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి పశువులను తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున మాట చెప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచూ యుద్ధమునకు సాగుచుండిరి. అప్పటికే దావీదు బయలుదేరాడు. పొద్దునేని యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాడు. ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. చిత్రమైన సంగతి ఏంటో సంగతి 13వ వచనం మనం ఒకసారి 14వ వచనం చూడండి. 14 దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరు గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలు నొద్ద తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు, ఏ ఫిలిష్తీయుడు? గొలియాతు అనేటువంటి ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చుచుండెను. దేవుడికి కోపం ఎక్కడొచ్చిందంటే దావీదును పంపించడానికి, దావీదు ద్వారాగా గొప్ప కార్యము అద్భుతాన్ని చేర్చడానికి దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే సున్నత లేని పిలిచినటువంటి గొలియాతు సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలు జనాంగము మీద తొడజరుస్తూ జబ్బలు ధరుస్తూ వారితో ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, రే మీలో దమ్మున్నవాడు ఎవడనుంటే రండిరా, దమ్మున్నవాడు అంటే నన్ను ఎదుర్కొనరా, మీరందరూ రావక్కర్లేదు, బలమైన వాడిని ఒకటి పంపించండి, మా తరపున, నేను ఫిలిష్తీయుల తరపున నేను వస్తాను, ఇశ్రాయేలు తరపున ఒకటి రండి అని వాడు సవాల్ చేస్తున్నాడంట. అప్పటికి ఎన్ని రోజులు అయిపోయిందంటే 40 రోజులు అయిపోయింది. 40 రోజులు వాడు సవాల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సవాల్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని పరలోకం నుంచి దేవుడు వాళ్ళకి చూస్తున్నాడు అనమాట. దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలను ఎవరన్నా సవాలు చేస్తుంటే, దేవుని బిడ్డలను ఎవరన్నా హింసించడానికి ప్రయత్నం చేస్తుంటే, దేవుని బిడ్డలను కించపరచడానికి ప్రయత్నం చేస్తుంటే పైనుండి చూస్తున్నటువంటి దేవుడు నీకు సహాయాన్ని ఎలా పంపుతాడో తెలుసా? వేరే వారి ద్వారాగా నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడని సత్యాన్ని ఈ రాత్రి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరండి, నన్ను ఆదరించేవారు ఎవరు లేరండి, నా కష్టాలు నావే, నా బాధలు నావే, నా ఇబ్బందులు నాయే అని మీరు ఒకవేళ అనుకుంటూ బాధపడుతున్నారేమో, ఈ రాత్రి దేవుడు చేసేటటువంటి మేలు, దేవుడు చేసేటువంటి సహాయంలో ఉన్నటువంటి అద్భుతము, ఆశ్చర్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ జీవితాలకు కూడా అలాగే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనే సత్యాన్ని మీరు తప్పకుండా మీరు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యెషయా గారు తన తండ్రి చెప్పిన మాట చెప్పిన ఏలా లోయలోనికి వెళ్ళాడు. ఏలా లోయలోనికి వెళ్ళేసరికి వాడు ఎప్పటిలాగానే వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడండి, ప్రగల్భాలు పలికి వాడు తొడలు కొడుతూ జబ్బలు తరుచుకుంటూ ఏం చేస్తున్నాడండి, ఇశ్రాయేలు జనాంగం మీద రెచ్చిపోయి వాడు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవునికి అది ఇష్టం అవల. ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు ఆశీర్వదించినటువంటి జనాంగము, వారు సున్నత పొందినటువంటి వారు గనుక ఆ సున్నత పొందినటువంటి వారిని సున్నతిని లేని వాడు తిరస్కరించడం దేవునికి ఇష్టం కాలే. అందుకే దేవుడు ఈ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఒకసారి మనం చదువుద్దామండి. 23వ వచనం చూడండి, 32వ వచనం చూద్దామండి. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తములు దావీదు చెప్తున్నాడు ఈ మాట. మీ దాసుడినైనా నేను వానితో పోట్లాడుదును. దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం సాలదే, నీవు చిన్నబాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో సౌలు రాజు చెప్పాను. అందుకు దావీదు సౌలు రాజు తిట్లనెను,
మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసునని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. 36వ వచ్చిన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుతున్న ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నని చెప్పాను. చదవన్న ఈ వాక్య భాగంలో రాజు అంటున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయింది వర్తమానం. అడు ఫిలిష్తీయుడు రావడం, సవాల్ చేయడం దావీదు విన్నాడు. దావీదు 40 దినాలు బట్టి అప్పటిదాకా ఇశ్రాయేలు వింటున్నా కానీ ఇశ్రాయేలు వాడు వస్తుంటే, గొలియాతు వస్తుంటే వీళ్ళు పారిపోయి గుడాలలో దాక్కుంటున్నారు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుడు గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతుంటే, ఒరే ఎవరు వస్తారో రండిరా అని సవాల్ చేస్తుంటే ఆ కేకకే భయపడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, గుడాలలో దాక్కుంటున్నారట. 6 మూరల జాండ అంటే వాడు ఎత్తరైన వాడు, దావీదమ్మ చిన్నపిల్లవాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే వాడి కేకలకే భయపడి దాక్కుంటుంటే దావీదు మాత్రం నేను వీడిని జయించేస్తానని చెప్పి రాజు దగ్గరికి చెప్పినప్పుడు రాజు అంటే, ఎలా జయిస్తావు నువ్వు చెప్పు, నువ్వైతే చిన్నవాడు. ఆడమ్మో చిన్న బాల్యం నుంచి యుద్ధాభ్యాసము నేర్చుకున్నవాడు, కత్తి సాను తెలుసు వాడికి, డాల్ ఇసరం తెలుసు, బాగు ఇసరం తెలుసు, వాడు సంపడం తెలుసు వాడికి. వాడు ముందు నువ్వెంత చిన్నపిల్లవాడు అని రాజుగారు అంటున్నప్పుడు, లేదు నాకున్నటువంటి బలము నా దేవుడే. ఎందుకంటే నేను నా తండ్రి గొర్రెలు కాస్తుండగా సింహం వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లను నోట కొరుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను దానిని తరిమి పట్టుకుని దాని నోటలో నుంచి నా గొర్రె పిల్లను విడిపించి అది నా మీదకి రాగా గెడ్డమ్మ పట్టుకుని ఆ 2 దవలు ఎడదీసి దాన్ని చంపి పాతిపెట్టిన వాడిని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వీడెంత సున్నతి లేని ఫిలిష్తీయుడంతా సున్నతి కలిగినటువంటి దేవుని బిడ్డలను వీడు తృణీకరించడానికి అంత ఈ రోజున వాడిని దేవుడు నా చేతికి అప్పగిస్తాడని దావీదు ఎంతో ఆ విశ్వాసంతో రాజుతో చెప్పినప్పుడు రాజు ఒక మాట, వెళ్ళు, నీ దేవుడే నీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు దావీదు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, గొలియాతు అయితే ఈటిని పట్టుకున్నాడు, డాలుని ధరించి ఖడ్గాను పట్టుకుని ఆడు సైన్యంలో అనేకమైన మాటలు మాడుతున్నాడు. 45వ వచనం మనం చూస్తే మనకు అర్థం, దావీదు నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదకు వచ్చుతున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుని దేవుడు పంపించడానికి కారణం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళినా ఒకవేళ ఏదైనా పని మొదలు పెట్టినా దావీదుకున్నటువంటి గొప్ప ఒక పద్ధతి ఏంటో తెలిసింది, దేవునికి ప్రార్థన చేసుకోవడం, దేవునిని అడగడం దావీదుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం. ఈ రోజున మనం కూడా ఏ పనికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఏ పని మనం ముగించినా కానీ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. దావీదు అయితే గొర్రెలు కాసుకుంటూ కూడా దేవుని స్తుతించేవాడు. గొర్రెలు కాసుకుంటూ కూడా తంబూరతోనూ సితారతోనూ దేవుని ఆరాధించేవాడు. గొర్రెలన్నీ కూడా అలా మేస్తూ ఉంటే చెట్టెక్కి సితారా వాయించుకుంటూ దేవునికి పాటలు పాడేవాడు దావీదు. అంటే దావీదు అంటే దేవునికి అంత ఇష్టం. నన్ను ఎంతగా ఆరాధించేవాడు భూమి మీద ఎవడున్నాడు? దావీదు తప్పించి. గొర్రెలు కోసుకుంటున్నవాడు ఏం చేయాలి? అటు ఇటు ఆడతా పాడతా తిరగాలాడు, లేకపోతే అక్కడక్కడ చెట్ల కింద పడుకుని నిద్రపోవాలి. అటువంటి వాడు సితారా తీసుకుని నన్ను స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడని దావీదు మీద ఎక్కడ లేని ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు, అభిమానం. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఈ రోజున దేవునికి మనం ఇష్టలుగా మారాలి, ఇష్టమైన వారుగా మారాలి. మారితే దేవుడు దావీదుకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని కూడా అయినా నడిపిస్తాడు. దావీదు అసలు యుద్ధానికి రావడానికి కారణం ఎవరు? దేవుడే. దేవుని యొక్క ప్రణాళికలో భాగం ఇది. యెషయా గారి ద్వారాగా మాట్లాడిచ్చి తండ్రి చేత ఆ మాటలు పొందుకొని ఆ మాటలకు అనుసరించి యుద్ధానికి వచ్చి యుద్ధపు ప్రాంతంలోకి వచ్చి యుద్ధంలో తన అన్నలు
భయపడిపోయి, అలాగే సౌలు కూడా భయపడి ఇంటికాడ దాక్కుంటే, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆ గుడారంలో దాక్కుని భయపడిపోతుంటే, వణుకుపోతూ ఉంటే, దావీదు మాత్రం కనీసం భయపడకుండా భయమన్నా లేకుండా గొలియాతుని చూసి గొలియాతుకి ఎదురెళ్ళి గొలియాతుని చంపుతానని సవాల్ చేసిన వాడు దావీదు. కారణం తెలిసింది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. అందుకే ఈ దావీదుని చూసి గొలియాతు ఒక మాట అంటాడు, ఎరా కర్ర పట్టుకొస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకున్నావా అని అడుగుతాడు గొలియాతు. దావీదు కొన్న బలం ఏంటి? దేవుడే. 7 రాళ్ళలో నుంచి ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు, వచ్చి గొలియాతు ముందు నుంచుని గొలియాతుతో యుద్ధం చేస్తూ ఒకటి అంటాడు, నువ్వు ఫిలిష్తీయులను బట్టి నువ్వు యుద్ధానికి వచ్చావేమో, నేనైతే నా యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తాను. సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత, సున్నత పొందిన ఇశ్రాయేలు మధ్యలో నీవు ఏపాటి వాడవు, ఈ రోజున నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడని చెప్పి ప్రార్థన చేసి ఒరిచలను గిరగరా తిప్పి అందులో ఒక రాయి పెట్టి గిరగరా తిప్పి ఏడ్చి కొడితే గొలియాతు నొసటను తగిలి ఎదరగా బొక్కబారలా పడిపోయి చనిపోయినట్లుగా ఇక్కడ వాక్య భావం మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు చేసేటువంటి కార్యంలో అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. అజానుభావుడైనటువంటి గొలియాతు ఎక్కడ, చిన్న బాలుడైనటువంటి దావీదు ఎక్కడ? గొలియాతుతో దావీదుకి యుద్ధం ఏంటి అసలు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు రాజే పారిపోయి ఇంట్లో దాక్కుంటే దావీదు ధైర్యంగా వెళ్ళాడంటే కారణం ఏంటంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని ప్రణాళిక ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మనం కంటికి కనపడదు, చెవులకు వినపడదు దేవుడు చేసే అద్భుతాలు. నిజమే, కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరం కూడా కాదు. అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన ఎడల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసే ఏ కార్యమైనా కానీ అద్భుతంగాను ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రాత్రి మనము దేవుని సన్నిధానం ఉన్నామంటే, మనతో పాటు ఉండవలసిన వారు లేకుండా మనమే ఉన్నామంటే కారణం ఏంటంటే ఈ వర్తమానాన్ని మీరు వినాలని దేవుడు మీరు విని మీరు బలపడాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మీరు దేవుని సన్నిధానానికి వచ్చారు. దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినడం అది అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. ప్రియమైన అందరికీ అన్ని విషయాలు దొరకకపోవచ్చు. ఈ రాత్రి మనము దేవుని యందు బలపడడానికి, విశ్వాసం యందు బలపడడానికి షడ్రకు మేషకును ఎలాగ అద్భుతంగా దేవుడు కాపాడాడు, అలాగే మనం చూసినట్లయితే అగ్నిగుండంలో నుంచి వారిని కాపాడినటువంటి దేవుడు. అలాగే మనము మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం మనం దాటలేమని వారు భయపడిపోయినప్పుడు ఎర్ర సముద్రం ఏంటి, దేన్నైనా చేర్చగలిగిన వాడు నా దేవుడు అని చెప్పి నిరూపించడానికి దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నెలలు నడిపించడానికి ప్రియబడ్డారా, అది కూడా అద్భుతం, ఆశ్చర్యమే. ఇక్కడ షడ్రకు మేషకు యొక్క జీవితంలో వరకు దేవుడు చేసిన మేలు అద్భుతము, ఆశ్చర్యమే. అలాగే దావీదు గొలియాతుని చంపడం, గొలియాతు మీద గెలవడం అద్భుతము, ఆశ్చర్యమే. ఈ రాత్రి అటువంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్య కార్యాలు మన ఎడలో దేవుడు ఎన్నో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ముఖ్యంగా దేవుని మాట మనం వినగలిగితే, మోషే దేవుని మాట విన్నాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా దేవుని మాట విన్నారు, ప్రతిమకు మొక్కనని చెప్పారు. వారు కూడా అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాలు వారు చూశారు. అలాగే దావీదు జీవితంలో గొలియాతును గెలవడానికి దావీదు కొన్న బలం ఎంత, కొద్దిపాటిది. గొలియాతు బలము చాలా ఎక్కువ. కానీ చూడండి, దావీదు బలము కంటే గొలియాతు బలం ఎక్కువైనా కానీ దేవుడు చేసేటువంటి అద్భుతాలని, ఆశ్చర్యకార్యాన్ని బట్టి దావీదు గెలిచాడు, గొలియాతు ఓడిపోయాడు. ఈ రాత్రి మనము కూడా మన జీవితాల్లో జరగవు ఈ కార్యాలు అని మనం అనుకుంటే వాటిని జరిగించగలిగిన వాడు మన దేవుడు అనే సత్యాన్ని ఈ రాత్రి మీరు గుర్తిస్తే చాలు. మనకు జరగని కార్యాలు చాలా ఉంటాయి, మనకు మన వల్ల కాని కార్యాలు చాలా ఉంటాయి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మనకున్నది చాలు. మనము అట్టి విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ మన మధ్య ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదంగా జరిగించుకుంటూ ఈ లోకంలో మనము శ్రేష్టమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైన ఇంతవరకు ఊడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడివి, అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు నువ్వే తండ్రి.
మా జీవితాలలో ప్రభా కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేటువంటి గొప్ప దేవుడు నీవే. మా ఎడల మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు. మా ఎడల ఒక అద్భుతమైనటువంటి నేను ప్రభా ప్రణాళికను ప్రభు మా కొరకు మీరు ఏర్పాటు చేసి ఉంచినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా మీరు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభునైనా మేము గుర్తించడానికి, మేమునైనా ప్రభు వివరించుకోవడానికి మా ఎడలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. అవునైనా మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని ప్రభు పాయలు చేసిన దేవుడవు. ఆ కార్యంలో ప్రభు అద్భుతం ఉంది, ఆ కార్యంలో ఆశ్చర్యం ఉంది తండ్రినైనా. అలాగే షడ్రక్ మేషక్ జీవితాల్లో ప్రభు అగ్నిగుండంలోనికి వెళ్ళినా కానీ ప్రభునైనా అగ్నిగుండంలో తోడుగా ఉండి ఆశ్చర్యపరిచావు తండ్రి. అగ్నిగుండంలోంచి బయటికి తీసుకున్నప్పుడు అగ్ని వారిని ఏమీ చేయకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి అద్భుత కార్యాన్ని జరిగించిన గొప్ప దేవుడవు తండ్రి. అలాగే నేను ప్రభువా నేను గొలియాతు విషయంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా భయపడి నైనా దాగుకున్నప్పుడు తండ్రి దావీదుని పంపించి బాలుడైన దావీదు చేత ఆజానుభవుడైన గొలియాతును ప్రభు నేను ఓడింపచేసి అక్కడ ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని జరిగించిన గొప్ప దేవుడునైనా. మా జీవితాల్లో కూడా ప్రభు నిన్ను నమ్మినటువంటి నీ బిడ్డల జీవితాలలో ప్రభునైనా అట్టి రీతిగానే ఆశ్చర్యాన్ని, అద్భుతాలను జరిగించే గొప్ప దేవుడునైనా. మా జీవితాల్లో మేము కోరుకున్నది జరగలేదని మేము భయపడుతున్నప్పుడు, మేము అనుకున్నది మాకు సఫలం కావడం లేదని మేము బాధపడుతున్నప్పుడు ఈ రాత్రి ప్రభునైనా నీవు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా, సంఘంతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నైనా. నీ ప్రణాళిక గొప్పది, ఆ ప్రణాళిక ప్రకారమే నీవు ప్రభునైనా నీ బిడ్డలమైన మమ్మల్ని కనికరిస్తావని సత్యాన్ని ఈ రాత్రి మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రినైనా. ఏ బిడ్డలైతే కృంగిపోయారో, ఏ బిడ్డలైతే ప్రభు విసిగి వేసారిపోయారో, ఏ బిడ్డలైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టేసే స్థితిలోకి వచ్చేస్తారు ఈ రాత్రి ప్రభునైనా వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రినైనా. నా దేవుడు విడిపించేవాడు, నా దేవుడు కనికరించేవాడు, నా దేవుడు అద్భుతాలు చేసేవాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడని ఈ రాత్రి నైనా ప్రభువా నీ బిడ్డలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను ఆదరించండి. వారి జీవితాల్లో వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత తీర్చండి. ఈ రాత్రి ప్రభువా చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో హృదయాలు బలింపచేసినైనా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మేలుతో నింపమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.